హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను నేచర్ ఫార్మ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి తమ్ముళ్ళు మీరు చూశారు కదా, అదేమో చిక్ ఫీడ్ మేనేజ్మెంట్. కోడి పిల్లను పుట్టినప్పటి నుంచి 1 month వరకు ఏ ఫీడ్ వాడుకోవాలనేది ఈ వీడియో టాపిక్ అండి. అయితే చాలామంది చాలా రకాల ఫీడ్లు చెప్తారు. లేయర్ ఫీడ్ అంటారు, బాయిలర్ ఫీడ్ అంటారు. కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా వాటికి అర్థం కాదండి, వాళ్ళు ఏది వాడుకోవాలి, ఎలాంటివి వాడుకోవాలని. బాయిలర్ ఫీడ్ అంటే వచ్చేసి మనం తింటాం కదా చికెన్, బాయిలర్ కోళ్ళు వాడతారు. ఆ ఫీడ్ అండి. అదైతే కోడి పిల్లలు ఇష్టంగా తింటాయి. చాలా స్పీడ్గా గ్రోత్ అనేది ఉంటుందండి. 1 month చిక్కే 3 months చిక్కులా కనపడుతుంది మీకు చూడటానికి. 100లో 75%, 80% ప్రోటీన్స్ ఉంటాయండి. దాంట్లో బాగా హై ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ ఉన్న చిక్కు ఆ మేడ తింటే చిక్కు అనేది బాగా హెవీగా గ్రోత్ అయిపోతుందండి. మీ దగ్గరికి వచ్చిన చిక్కు బతకదండి. అది వాళ్ళు వాడే ఫీడ్ వేరు ఉంటుంది, మీరు వాడే ఫీడ్ ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ అనేది మెల్లిగా తగ్గించుకోవాలి, కానీ ఒకేసారి తగ్గితే పిల్ల మోటాలిటీ వచ్చి చనిపోయిందండి. దానికోసం అని చెప్పేసి నేను ఈరోజు ఒక చిక్ ఫార్మ్ అయితే తీసుకొచ్చాను. ఇదే ఆ ఫార్ములా ఫీడ్, చిక్ ఫీడ్. ఇది డైరెక్ట్గా నేను ఓన్గా తయారు చేసుకున్న ఫీడ్ అండి. దీంట్లో కలిపిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మొక్కజొన్నలు, తర్వాత బార్లీ, నెక్స్ట్ వచ్చేసి మినుములు, తర్వాత పెసలు, ఇంకోటి వచ్చేసి రాగులు, సజ్జలు, పచ్చజొన్నలు, ఉలవలు, వడ్లు, నూక, రొయ్య పొట్టు. ఇలా ఇవన్నీ అయితే కలపడం జరిగిందండి. వీటన్నిటిని కలిపించేసి ఇది చూడండి, ఇది ఇడ్లీ రవ్వ పొడిలాగా ఉంటుంది. ఇడ్లీ రవ్వ పొడిలాగా పట్టించేసి చూసుకోవచ్చు మీరు. పట్టించేసి నానబెట్టి కోడిపిల్లలకి ఎక్కువగా పెట్టకూడదండి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టేసి ఇంకా మీకు వీలైతే ఉడకబెట్టేసి కూడా పట్టించుకోవచ్చండి. పట్టించుకున్నట్లయితే బాగా అరుగుదల తొందరగా బాగుంటుంది. ఉడకబెట్టి పెడితే, నానబెట్టి పెడితే అరుగుదల కొంచెం లేట్ అయింది. అదే నానబెట్టి పెడితే ప్రోటీన్స్ అన్నీ దానికి అందుతాయండి, ఉడకబెట్టిన దానికంటే. ఇది ఇలా తయారు చేసుకుంటే చాలా అంటే చాలా వరకు మీరు చిక్ ఫీడ్ మేనేజ్మెంట్ అనేది చాలా చేసుకోవచ్చు. అంటే కాస్ట్ తగ్గించుకోవచ్చు. నేను మామూలుగా న్యాచురల్గా నేను నా ఫామ్లో పండేటివి అయితే నేను ఇలా చేసుకోవడం జరిగింది. మీరు కూడా ఇలా ఏమన్నా చేసుకుందాం అనుకున్నట్లయితే నాకు కాల్ చేసినట్లయితే నేను చెప్తానండి. మ్యాక్సిమం దీంట్లో వీడియోలో చెప్పిన ఫీడేనండి మొత్తం కలిపింది కూడా. ఇంకా వేరే అయితే ఏం కలపలేదు. టాబుల్లో వేసిన పట్టాలకి పుంజులకు కూడా పెట్టుకోవచ్చు. అలా అంటే దానాలో కొంత కలుపుకోవచ్చు. దానాలు అయితే కొంత కలుపుకోవచ్చు అండి. దీన్ని మీరు మేత పెట్టేటప్పుడు మ్యాక్సిమం ఎక్కువగా 1 month చిక్కుకి వాడుకుంటే గ్రోత్ బాగుంటుంది, మోర్టాలిటీ తగ్గిద్ది.